వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి చాలామంది ప్రజలు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎం నరసింహ, ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి యూపీఎస్సీ ఏఎన్ఎంలకు మార్చి నెల జీతం పూర్తిగా కట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారిని గతంలో 10 రోజుల క్రితం వచ్చి కూడా ఒకసారి అడగడం జరిగింది. అడిగినటువంటి సందర్భంలో బయోమెట్రిక్ అటెండెన్స్ వాళ్ళది పడలేదు, లేదని మాట చెప్పారు. యాక్చువల్గా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పాలసీ ఏంటంటే, ఫీల్డ్ స్టాప్ అయినందువల్ల ఏఎన్ఎంలు బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపు ఉంది. సరే, లోకల్గా ఉన్నటువంటి ఆఫీస్ స్టాప్ అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ వేయొచ్చు, కానీ వీళ్ళు ఫీల్డ్ స్టాప్ అయినందువల్ల ఆధార్ బేస్డ్ అటెండెన్స్ లేదు, మినహాయింపు ఉంది. సరే, కొంచెం మామూలుగా గ్రూపులలో సర్కులర్ పెడుతుంటే పద్ధతుల్లో పెట్టకుండా ఉన్నది. ఈ రాష్ట్రంలో అంటే స్టేట్ వైడ్గా అంతా ఏది ఫాలో అయితే ఈ జిల్లా కూడా అదే ఫాలో కావాలి. ఇది జిల్లా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, మేడ్చల్ జిల్లా కూడా. ఎవరు ఫాలో కాకపోయినా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ బయోమెట్రిక్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ లేదు, ఆ బేస్డ్ ప్రకారం జీతాలు ఇవ్వట్లేదు, ఆ బేస్డ్ ప్రకారం జీతాలు కట్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఏం ఫీల్డ్ మీద తిరుగుతారు, గ్రామాలు వీధులు తిరిగేతోళ్ళు, అసలు ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, యూపీఎస్సీ ఎక్కడ ఉంటుంది, వీళ్ళ వర్క్ ఎక్కడ నడుస్తుంటుంది. కాబట్టి దీనికోసం ఇది వీళ్ళు అటెండెన్స్ చేయలేదు. దాన్ని కావాల్చుకొని ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఇక్కడ అటెండెన్స్ ఆబ్సెంట్ చేయడం జరిగింది. దీని గురించి గత 10 రోజుల క్రితం అడిగినాం. ఆ తర్వాత కమిషనర్ కూడా పోయి కలిసినాం. కమిషనర్ గారు కూడా నేను చెప్తానే అన్నారు. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఇప్పటికి ఎవ్వరికి కూడా నెల రోజులంతా పనిచేసి వీళ్ళు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతాలు, వాళ్ళు చాలా జీతాలతో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళకి దాదాపు నెలకు 5-10 వేలు ఛార్జీలు పెట్టుకొని తిరిగి పనిచేసినటువంటి. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఈ కలెక్టరేట్కి రావడానికి కూడా ఏ బస్సు నడవదు, వస్తే ఏదైనా పర్సనల్ పట్టుకునే రావాలి. అట్లాగే మేడ్చల్ జిల్లాలో చాలా ఇంటీరియర్, చాలా దూర ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడ కూడా బస్ కన్వీనియంట్ ఉండకుండా కూడా టైం టు టైం పోవాలి. కాబట్టి వాళ్ళు పోయి సొంత ఓన్ ట్రాన్స్పోర్ట్తో పోయి పనిచేసినప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తే కూడా వీళ్ళ డబ్బులు పోగా అదనంగా వీళ్ళ జీతాలు కట్ చేసినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మేము అంటే గట్టిగా మేము కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడ ప్రాసెస్లో లేదు, ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అనేది ఇంకా రాష్ట్రంలో ఎక్కడ అమలు కాలేదు. అదిగాక ఫీల్డ్ స్టాఫ్కి లేదని కూడా మినహాయింపు కూడా ఉంది. అయినప్పుడు కూడా దీన్ని మండిగా వ్యవహరిస్తున్నటువంటి డిఎంహెచ్ఓ గారు వెంటనే సరి చేసుకొని వీళ్ళ అటెండెన్స్ మళ్ళీ కలిపి జీతాలు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే పిహెచ్సిల్లో యూపీఎస్సీల్లో పనిచేసేటువంటి ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యూపీఎస్సీలో పనిచేస్తున్నటువంటి, ఎందుకంటే మల్కాజ్గిరి జిల్లాలో యూపీఎస్సీలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి మార్చి నెల జీతాలు కట్ చేయడం జరిగింది. ఏంటి విషయం అని అంటే, వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో కొంతమంది జీతాలు కట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే, కొంతమంది అటెండెన్స్ వేసినటువంటి వాళ్ళవి కూడా జీతాలు కట్ చేశారు, కొంతమంది వేయనటువంటి వాళ్ళవి కూడా జీతాలు ఇచ్చారు. ఇది ఏంటి విషయం అనేటువంటి విషయం మీద మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలవడానికి వస్తే ఏమైందంటే, డిఎంహెచ్ఓ గారు లేరు ఇక్కడ. ఆమె లాస్ట్ వీక్ కూడా మేము వచ్చాం సోమవారం రోజు, ఆ రోజు కూడా లేరు. ఏంటంటే విషయం, సోమవారం రోజు కూడా ఆమె ప్రజాపాలనలో ఉండరు. అది కాక ప్రతిరోజు డ్యూటీకి వచ్చేటప్పుడు కూడా 10:30, 11, 12 అయినటువంటి దాఖలాలు కూడా మేము చూసాం. ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళని 9 గంటలకు అటెండెన్స్ వేయాలట. వీళ్ళు పోయి పిహెచ్సికి, అక్కడ నుంచి సబ్ సెంటర్కి పోవాలట. వీళ్ళు సబ్ సెంటర్కి పోవాలంటే దాదాపు 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి వచ్చే జీతం ఎంత? 25,000. ఏ జీతము ఒక 10,000 నెలకి పోతే, ట్రావెలింగ్కి పోతే, ఇక వాళ్ళకి వచ్చేటువంటిది వాళ్ళ ఇల్లు ఎలా చదివించుకోవాలి, వాళ్ళ సంవత్సరాలు ఏ విధంగా చూసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలకి మళ్ళీ పిహెచ్సికి పోయి మళ్ళీ అటెండెన్స్ చేసి రావాలట. సరే, వేయినటువంటి వాళ్ళకి ఎందుకు జీతం వచ్చింది, కొంతమందికి వేసినటువంటి వాళ్ళకి ఎందుకు జీతం రాలేదనేటువంటి విషయం మీద డిఎంహెచ్ఓ గారి దగ్గర ఏ మాత్రం కూడా క్లారిటీ లేదు. ఇది కావాల్సుకొని కక్ష సాధింపుగా డిఎంహెచ్ఓ గారు చేస్తున్నారని చెప్పేసి ఏఐటీసీగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఏంటంటే, ఇంకో విషయం, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి నెలకి 80,000, 1,00,000, 1,05,000, 1,20,000 వస్తుంది. వాళ్ళకైతే ఈ అటెండెన్స్ ఉండదట. కానీ ఎవరికి ఉంటుందట? కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉంటుందట. ఇంకోటి ఏం మాట్లాడతారంటే, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, నేను పెన్ను గీత గీస్తే మీ ఉద్యోగం పోయిద్ది, లేకపోతే మీ తుమ్మితో ఊడితే ముక్కు అని చెప్పేసి ఆమె మాట్లాడిద్దట. విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ ఉద్యోగుల జోలికి వస్తే ఏఐటీసీగా మా తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఇక్కడ డిఎంహెచ్ఓ గారికి మేము తెలియజెప్తున్నాము. ఇది వాస్తవము. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ రన్ అవుతుందంటే అది కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులతే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి వాళ్ళ జోలికి రావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఫార్మసిస్టులు ఉన్నారో, తర్వాత మన ఎల్టీలు ఉన్నారో, అకౌంటెంట్స్ ఉన్నారో, వాళ్ళు పాపం వాళ్ళు అటెండెన్స్ వేశారు. అటెండెన్స్ వేసినటువంటి వాళ్ళకు కూడా జీతం కట్ చేశారు. మరి దానికి ఏంటి అని అంటే, దానికి కూడా ఆన్సర్ లేదు.
ఇదంతా కావాలని కక్ష సాధింపు చర్య జరుగుతుంది. మేము ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారికి తెలియజెప్పాం, సార్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, వాస్తవంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ రకంగా పనిచేస్తున్నారు, వీళ్ళ చాలా చిన్న జీతమైనటువంటి వీళ్ళ ట్రావెలింగ్కే 10,000 పోతే వీళ్ళకి వచ్చేటువంటి చాలా తక్కువ వస్తుంది, అయినా వీళ్ళ జీతాలు కట్ చేస్తున్నారు, దయచేసి కట్ చేసినటువంటి జీతాలు వేయించండి అని చెప్పేసి మాట్లాడినాం. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ వీక్ కల్లా మీకు ఏదో ఒక విషయాన్ని తెలియజెప్తామని చెప్పేసి చెప్పారు. సో నెక్స్ట్ వీక్ కల్లా వీళ్ళకి సంబంధించిన జీతాల విషయంలో డెసిషన్ తీసుకొని అది వేస్తారా లేకపోతే ఏం చేస్తారనేటువంటి విషయాన్ని మాకు చెప్తే ఓకే, లేకపోతే ఏఐటీసీగా మేము ఈ విషయం మీద ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి యూనిఫామ్ ఎలవెన్స్ లేదు, ఏవిడి ఎలవెన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళకి సంబంధించినటువంటి 7 నెలల పిఆర్సీ వేతనాలు ఇవ్వలేదు, బకాయిలు, వీళ్ళకి రావాల్సినటువంటి ఏది కూడా కనీసమైనటువంటి యూనిఫామ్ కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఈ రకమైనటువంటి కటింగ్స్ అనేది చేయడం అనేది చాలా దుర్మార్గమని ఏఐటీసీగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ విషయం మీద చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఆ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం మిత్రులారా. మేము మేడ్చల్ డిస్ట్రిక్ట్, మేము సెకండ్ ఏఎన్ఎంస్ మేమందరము. మాకు ఈ అబా అటెండెన్స్ గురించి ఎటువంటి క్లారిటీ లేకుండా, అసలు అటెండెన్స్ తోటే మాకు ఈ జీతాలు వస్తాయని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నైట్ అసలు మాకు 20 నుంచి 20 వరకు జీతాలు ఉంటాయండి. ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి అసలు 10వ తారీఖు రోజు నైటే అకౌంటెంట్స్కి ఫోన్ చేసి జీతాలు వేయించుకొని మొత్తం అసలు మాకైతే జీరో వచ్చింది. మా యూపీఎస్సీ నిజాంపేట యూపీఎస్సీకి అయితే మొత్తం 0 వేసి పడేసారు. అంటే ఇంకా మేము పని చేస్తలేమా? మేము ఆన్లైన్ వర్క్ ఎంసీహెచ్ కిట్ చేస్తాం, ఎన్సీడీ చేస్తాము, యూవిన్ చేస్తాం. మరి ఈ ఆన్లైన్ వర్క్స్ అన్ని ఎక్కడ చూపించాలి? మేము మాకు కూడా ఉన్నాయి ఇప్పుడు చూపించడానికి, మాకు ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయి మాకు చూపించుకోవడానికి. కానీ డిఎంహెచ్ఓ గారు మేము వచ్చి మాట్లాడడం కూడా ఇక్కడికి వచ్చి, మేడం ఇట్లా అబా అటెండెన్స్ అంటే మీరు వేయాల్సిందే కంపల్సరీ, అంత ర్యాష్గా మాట్లాడుతున్నారంటే మేడం కూడా అసలు ఉద్యోగస్తులకు అసలు రెస్పెక్టే లేదండి. కాంట్రాక్ట్ ఉద్యోగులకి మేడ్చల్ డిస్టిక్లో రెస్పెక్టే లేదు. మీరు ఏదున్నా కమిషనర్ దగ్గర మాట్లాడుకోమన్నది. మేము పోయి కమిషనర్ దగ్గర మాట్లాడితే మేడం కూడా ఆల్రెడీ మేము డిఎంహెచ్ఓతో మాట్లాడాము, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, వెళ్ళండి అని మాట్లాడారు. మేడం లేదు, ఇట్లా మేము ఫీల్డ్ వరకు మాకు అబా అటెండెన్స్ వేసి మళ్ళీ వెళ్ళాలంటే మాకు ఇట్లా డబ్బులు ఖర్చు అవుతున్నాయి మేడం అంటే అసలు ఒక్క మాట పట్టించుకుంటలేదు. గెట్ అవుట్ అంటే ఉద్యోగస్తులు అంటే అంత చీప్గా కనిపిస్తున్నారు అందరికీ. గెట్ అవుట్ అని మాట్లాడుతున్నది. నేను మాట్లాడాను, వెళ్ళండి మీరు చూసుకుంటాం, మేము అటెండెన్స్ ఫీల్డ్ స్టాఫ్కి 1 టైం చెప్పాం, 2వ టైం చెప్పలేదు. మీకు ఎంత రిస్క్లెస్ అంటే మాటలు అయితే అంత గట్టిగా మాట్లాడుతున్నారు. మేము ఎంత బాధపడాలండి? ఇంతగానం డ్యూటీలు చేస్తున్నాము, మరి మేము చేస్తేనే ఈరోజు డిస్ట్రిక్ట్ నడుస్తుంది, మరి మేము ఆపేసి ఎట్లుంటుంది వరకు? అసలు ఇంత రెస్పెక్ట్ అనేలే లేదండి. ఉద్యోగస్తులు అంటే చిన్న చూపు, అసలు వీళ్ళ బతుకులు ఎంత అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకేం లేదు, మాకు జీతాలు మొత్తం వచ్చేదాకా పెద్ద ఎత్తున మేము ఏదైనా చేస్తాం. సరే అబా అటెండెన్స్ ఉందండి, ఇప్పుడు డిస్టిక్లో కూడా సగం మందికి ఉంది, సగం మందికి. మొత్తం ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు నువ్వు జీతాలు కట్ చేయి. మొత్తం ఇంప్లిమెంటేషన్ లేకుండా సగం మందికి ఉండి సగం మందికి జీతాలు కట్ చేసి అటెండెన్స్ వేసిన వాళ్ళకి జీతాలు రాలేవు, వేయని వాళ్ళకి పూర్తి శాలరీస్ వచ్చినాయి. కొంతమందికి సగం 5,000 2,000 ఏం చేసుకుంటామండి? ఇవాళ రేపు ఇంటికి 5,000 ఉంది, మేమేం చేసుకోవాలి చెప్పండి ఆ జీతాలను? మాకైతే 0 అటెండెన్స్. అంటే మేము పని చేస్తలేమా, కనిపిస్తలేమా? మాకు దీనికి డిఎంహెచ్ఓ క్లారిటీ ఇవ్వాలి. మాకు అటెండెన్స్ వేస్తాము, మళ్ళీ జీతాలు ఇస్తాము. మాకు అసలు ఫీల్డ్ స్టాఫ్కి ఈ అటెండెన్సే తీసేయాలండి. మేము కోరుకునేది ముఖ్యంగా అదొకటే మేము కోరుకుంటున్నాము మా మేడ్చల్ డిస్టిక్ నుంచి. మేము మేడ్చల్ డిస్టిక్ అయిన టీఎన్జిఓ మల్కాజ్గిరి యూనిట్ అయినా మల్కాజ్గిరి యూనిట్ ప్రెసిడెంట్ అండి. నా పేరు అరుణ. మనకు అంటే ఫీల్డ్ స్టాఫ్కు ఆబా అటెండెన్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది సార్. ఏంటిదంటే ఆబా అటెండెన్స్ పెట్టని గవర్నమెంట్ మేము వద్దు అని అంటలేము, కానీ మా ఫీల్డ్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యి మానసిక ఒత్తిడికి చాలా గురవుతున్నారు. అటెండెన్స్ ఒక దగ్గర ఉంది, వ్యాక్సినేషన్ ఒక దగ్గర ఉంది, ఫీల్డ్ ఒక దగ్గర ఉంది. అవన్నీ మాకు రీచ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఇక్కడ ఉన్న మేడ్చల్ డిస్టిక్ అయిన డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారు ఏ డిస్టిక్లో లేనిది ఈ డిస్టిక్లో ఖచ్చితంగా శాలరీస్ కట్ చేయవలసిన అవసరం ఏముంది? అంటే ఏ డిస్టిక్లో లేనిది ఆధార్ బేస్ మేము ఆల్రెడీ మా యొక్క టీఎన్జిఓ లీడర్ అయిన సెంట్రల్ యూనియన్ సార్ని తీసుకొని డిహెచ్ తోటి కానీ మాట్లాడాము. ఈ ఆబా అటెండెన్స్ అనేది మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు దాని గురించి అనే పెట్టమన్నాము, కానీ మీరు
మీరు మీ ఇష్టపూర్వకంగా మీ యొక్క అధికారితోటి కలిసి పని చేసుకోవచ్చు. ఎక్కువ చేస్తారు, తక్కువ చేస్తారు. 9 to 4 పోవాలి అంటే 9 to 4 పోయేసి మిగతావి మీరు చేసే వర్క్ మీరు ఎంతవరకు చేస్తారో అంతవరకే చేయండి. మేము ఎందుకంటే NCD చేయాలన్నా, MCH చేయాలన్నా, ఏది చేయాలన్నా యాప్ మొత్తం నైట్లోనే ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 6 o'clock కానీ, ఈవినింగ్ 5 o'clock కానీ, ఎప్పుడంటే ఇప్పుడు నైట్ 11 o'clock కూడా ఆన్లైన్ వర్క్ చేయవలసి వస్తుంది. NCD మాత్రం చాలా టార్గెట్లోనే ఉంటుంది. ఎంత వర్క్ చేసినా కానీ NCD యాక్సెప్ట్ అయితే లేదు. ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కరికి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. దీనికి తోడు అదనంగా DMHO మేడం శాలరీస్ కట్ చేయడం ఎంతవరకు న్యాయంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాకు న్యాయం జరగాలని, ఈ డిస్టిక్లో ఉండే పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గాలని మేము మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు ప్రజావాణిలో భాగంగా మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి PHC, UPHCలో భాగంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సరైన న్యాయం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో ఉద్యోగం చేసినప్పటికీ కూడా సరైన వేతనం రాకపోవడము, అన్ని కటింగ్లు చేసి మాకు 1000 రూపాయలు, 5000, 8000 శాలరీలు పంపినారు. మరి ఇది సరైనది చర్య కాదని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా అటెండెన్స్ మాకు తెలియకుండా అటెండెన్స్ వేసుకోవడము, దాన్ని అతలకుతలం చేసి కక్షపూరితంగా మా మీద దుష్ప్రచారాలు చేసి మా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉద్యోగస్తులు మేము ఉన్నామో మా మీద దుష్ప్రచారాలు చేస్తూ మాకు తక్కువ శాలరీలు వేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్లో లేనటువంటి వ్యక్తులకు సరైన శాలరీలు వచ్చినాయని చెప్పేసి మేము నెలలో ఎన్ని రోజులు డ్యూటీలు చేయవలసి వచ్చినటువంటి సమయం ఉందో అన్ని రోజులు డ్యూటీలు చేసినప్పటికీ కూడా మాకు సరైన శాలరీలు రాలేదని చెప్పేసి, మరి డ్యూటీలు చేయలేని వాళ్ళకి సరైన శాలరీ వచ్చిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేసి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము మా శాలరీలు మాకు కరెక్ట్గా ఇవ్వకపోతే ఎంత పెద్ద ఎత్తున సరే మేము ఆందోళనకు కానీ ధర్నాలకు కానీ దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మేడ్చల్ పరిధిలోనే ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు జరుగుతున్నాయని, వేరే దగ్గర ఎక్కడ ఏం జరగట్లేవని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా జీతాలు మాకు ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.